పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. నవదిన ప్రార్థనలో 8వ రోజు ఈ గొప్ప ఆరాధనకు మీ అందరినీ ప్రేమతో శుక్రవారం ఆహ్వానిస్తూ ఉన్నాను. గడిచిన వారం పవిత్ర శుక్రవారం కావున మనలను మన కుటుంబాలను ఆ రోజు యేసు తిరుహృదయానికి అర్పించలేక ఆ రోజు పవిత్ర శుక్రవారం ప్రార్థన నడిచింది. కావున ఈరోజు మరొకసారి ఈ నెల మొత్తం యేసు తిరుహృదయానికి అర్పించే ఇంకొక పాటను ఈరోజు మనం పాడుతూ అర్పించబోతున్నాం. Since last Friday was a Good Friday and we could not consecrate ourselves and the whole world to the Sacred Heart of Jesus, we take this Friday as a consecration day for the whole month. రండి, మోకరించి దివ్య సప్రసాదనాథుని మన మధ్యలోనికి ప్రేమతో ఆహ్వానించుకుందాం. ఆరాధనా తండ్రి దేవానికి, ఆరాధనా యేసు రాజానికి, ఆరాధనా ఆత్మదేవానికి, ఆరాధనా త్రియేక దేవానికి. నిత్య స్తుతిగల పరిశుద్ధ పరమదివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. అందరూ కూర్చొని నవదిన ప్రార్థనలో 8వ రోజు ప్రేమ సందేశాన్ని, ప్రభు సందేశాన్ని ఆలకిస్తూ ప్రార్థిస్తాం. ఈరోజు ఉత్తరించే స్థలంలో ఉన్న ఆత్మలన్నిటినీ నా దగ్గరికి తీసుకుని రండు, వారిని నా దివ్య కారుణ్య సింధువులో ముంచివేయుడు. నా కారుణ్య రక్తధారలు వాటిని బాధించుచున్న అగ్ని జ్వాలలను చల్లపరచును. ఆ ఆత్మలు నా ప్రేమకు నోచిన వారు కానీ నా న్యాయ తీర్పు చొప్పున ఆ స్థితిలో వారు దేవుణ్ణి చూడజాలక తమ పాపములకు తగు పరిహారము చెల్లింపవలసి ఉన్నవారు. వారికి ఉపశమనమును కలిగించుట శక్తి, అవకాశము మీకు కలదు. మీరు మీ ప్రార్థనలు, పూజలు, త్యాగక్రియల ద్వారా శ్రీసభ ఫలములను పొంది వారి తరఫున కానుకగా సమర్పించవచ్చును. నా న్యాయ తీర్పు ప్రకారం ఆ ఆత్మలు చెల్లింపవలసిన పాప రుణమును మీరు చెల్లింపగలను. ఈ లిస్టులో మన ఇంటిలో కూడా కొంతమంది ఉంటారు మనకే తెలియకుండా. అందువలన మీ ఇంటిలో మరణించిన వాళ్ళు ఎవరైనా ఉత్తర స్థలంలో బాధపడుతూ ఇంకొక అవకాశం ఈరోజు వెయిట్ చేస్తుంటే వారందరినీ కూడా తలంచి ప్రార్థించండి. ఎవరికి కాని వ్యక్తులుగా దిక్కులేని ఆత్మలు, ఎవరు గుర్తించని ఆత్మలను కూడా ఈరోజు ప్రభువుకు అర్పిస్తూ భక్తితో ప్రార్థిస్తాం. టుడే we pray for all the souls in purgatory, and by our prayer, masses and also penance, we are able to reach them to heaven. That's what the Lord is requesting. Let us give them a chance to empty purgatory and to fill the heaven today as we pray. ప్రార్థన. మిక్కిలి నెనరుగల యేసువా, నాకు కారుణ్యము కావలయును అని మీరే కోరితిరి కదా. కనుక ఉత్తరి స్థలంలో ఉన్న ఆ దిక్కులేని ఆత్మలను మీ దివ్య కారుణ్య హృదయ సదనంలోనికి గొని తెచ్చుచున్నాము. మీ న్యాయము శిక్షకు తీర్పు ఇచ్చినను మీ ప్రేమ కరుణా మాత్రము క్షమా పరిహారము నొసగుచున్నది. అందువలన మీకు ప్రియపడిన ఆ ఆత్మలను మీ దివ్య రక్తము జీవజలము దారులుగా ప్రవగింపచేసి వారిని శుద్ధి చేయండి. వారిని దహించుచున్న అగ్నిజ్వాలల నుండి, పాపభారము నుండి త్వరగా విమోచించండి. తద్వారా వారు మీ దివ్య కారుణ్య శక్తిని కీర్తించి కొనియాడెదరు. నిత్యుడగు తండ్రి, ఉత్తరి స్థలంలో బాధను అనుభవించుచు మీ ప్రియ కుమారుని దయార్థ హృదయంలో అణగి ఉన్న ఆ ఆత్మలపై మీ కనికర దృష్టిని త్రిప్పండి. మాకై యేసు పొందిన ఘోర శ్రమలు, ప్రోక్షించిన పవిత్ర రక్తము వలన ఉత్తరించు స్థల ఆత్మలకై ఎదురుచూచుచున్నారు. కానీ
యేసుక్రీస్తుని పంచగాయముల ద్వారానే వారికి విముక్తి కలదు. కనుక మీ దివ్య పుత్రుని మితిలేని మంచితనము, దయాళుత్వములపై గట్టి విశ్వాసము కలిగి ఉన్నాము. ఆమెన్. ఒక క్షణం ఉత్తరించడంలో బాధపడుతున్నటువంటి ఆత్మల కోసం ప్రార్థిస్తాం. ఇలాంటి పుణ్యక్రియలు మనం కట్టుకుంటే మనం చనిపోయిన తర్వాత మన కొందరు ఎందరో ఆ పుణ్యము మనకు వెంట వస్తుంది. మనం చూపించే కరుణా ప్రేమ మన వెంట వస్తుందని 23:6 కీర్తనకారుడు పలుకుతున్నాడు. The good thing that we show to people on this earth only will follow us all the days of our life. Psalm 23:6. భక్తితో ఈరోజు కరుణ జపమాలను ప్రారంభిస్తాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు కూడా ముందుకు వచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలందరి ఉద్దేశములను యేసు పవిత్ర హృదయానికి అర్పించి భక్తితో ప్రార్థిస్తాం. బాల దీక్షిత్ రెడ్డి, లిపిరెడ్డి నూతన గృహ ప్రవేశం చేయుచుండగా దేవుడు ఆ గృహమును అందులో నివసించే వారికి మెండుగా దీవెనలు ఇచ్చినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. జే వరుణ, జే రేణుక మంచి చదువులు, బంగారు భవిష్యత్తు కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు కుటుంబ సభ్యులు. సోని ప్రియా, జయన్ మార్టిన్ కుటుంబం కృతజ్ఞతగా, అలాగే సుందరేషన్, సులోచన కుటుంబం కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం, కుటుంబ ప్రత్యేకతలను నెరవేరినట్లుగా. సోజీ ప్రకాష్ ఉద్యోగంలో ప్రభు కాపుదల ప్రమోషన్ కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. సింగారెడ్డి మరెడ్డి కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యం కొరకు కృతజ్ఞతగా ప్రత్యేక తలములు నెరవేరినట్లుగా. సింగారెడ్డి, సాన్యుపాల్, మరియ సుహాని, సియోనా, లిషా, షెర్విన్ పాల్ మంచి జ్ఞానం, దేవుని దీవెనల కొరకు, అలాగే ఫాదర్ సెల్ గారికి వారి బృందమునకు, ఎస్విడి గురువులందరి మంచి ఆరోగ్యం కొరకు, విడిపోయిన కుటుంబాలు సఖ్యత కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. రవితేజ, ప్రీతి కుటుంబం యేసు హృదయమునకు కృతజ్ఞతగా, మరియు తల్లి ఇంతవరకు నడిపించినందుకు కృతజ్ఞతగా. పెల్డి కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ ప్రారంభించి ఉండగా దేవుని దీవెనల ద్వారా పూర్తి వారిపై ఎల్లప్పుడూ ఉండినట్లుగా ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. ఒక వ్యక్తికి దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా, దేవుని దీవెనలు ప్రత్యేక తలములని నెరవేరినట్లుగా, శరీరంలో ఉన్న ఇన్ఫెక్షన్ పూర్తిగా తగ్గిపోయి కంటి చూపు స్పష్టంగా కనబడినట్లుగా, సిస్టర్ గారికి ఎటువంటి బదిలీ లేకుండా ఇప్పుడు ఉన్న స్థలంలోనే ఉన్నట్లుగా, యేసునాథుని దివ్య కారుణ్యం పేరిట ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. ఏర్వా ఫాతిమా మేరీ, రుత్విక్, రోషన్ రెడ్డి, జోసఫ్ రెడ్డి కుటుంబం కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం, ప్రత్యేక తలములు నెరవేరినట్లుగా. రుత్విక్, రోషన్ రెడ్డికి మంచి ఉద్యోగం వచ్చినట్లుగా H1B వీసా కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. తపస్సు కాలంలో రాజ్, మరియా, రియాన్ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా ప్రపంచ శాంతి కొరకు ఫాదర్ సెల్ గారికి వారి బృందం మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. ఒక వ్యక్తి కుటుంబం యేసు తిరుగుదయమునకు కృతజ్ఞతగా, కుటుంబ సంరక్షణ ప్రత్యేక తలములు నెరవేరినట్లుగా, బిజినెస్ల అభివృద్ధి మంచి ఆరోగ్యం, ఫాదర్ సెల్ గారికి వారి బృందం మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తూ ఉన్నారు. అలాగే ఒక వ్యక్తి జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యలను ఎదుర్కొనుటకు కావలసిన శక్తిని, బలమును ప్రభు దయచేసినట్లుగా దేవుని దీవెనల కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. పూదోట కిషోర్ మొదటి మరణవర్ధంతి సందర్భంగా ఆత్మశాంతి కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు కుటుంబ సభ్యులు. దివ్య కారుణ్యమూర్తి యేసు ప్రభు ఒక కుటుంబంలో చేయబోతున్న మేలులకు కృతజ్ఞతగా, ఫాదర్ సెల్ గారికి వారి కుటుంబాన్ని, వారి బృందాన్ని, డిఎంఐ గ్రూప్లో ఉన్న ప్రతి ఒక్కరిని మంచి ఆరోగ్యంతో దీవించి కాపాడినట్టుగా, తేజస్వినికి వీసా, గ్రీన్ కార్డ్ ఉద్యోగంను కారుణ్యమూర్తి యేసు ప్రభు దయచేసినందుకు కృతజ్ఞతగా మానసిక విడుదల కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. గొల్లా సౌందర్య జోషికి మంచి వ్యక్తితో జ్ఞాన వివాహం జరిగినట్లుగా, గొల్లా నోయల్ జోషికి వీసా వచ్చినట్లుగా దివ్య కారుణ్యమూర్తి ప్రభుని వేడుకుంటూ ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. బాలశౌరి మంచి ఉద్యోగం, ఆరోగ్యం కొరకు, కుటుంబంలో శాంతి సమాధానం కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. ఒక వ్యక్తి కుటుంబంలో బంధకాలు, చీకటి శక్తుల నుండి విడుదల, కుటుంబంలో దేవుని సంరక్షణ కొరకు ఈ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నారు. వీరందరితో పాటు మనందరి యొక్క ఉద్దేశములను, మరి ముఖ్యంగా ఈరోజు ఇక్కడ పాల్గొనడానికి వచ్చినటువంటి భక్తులందరి యొక్క ఉద్దేశములు, తెలుగు ఇంగ్లీష్ వడకంలో పాల్గొన్న అందరి ఉద్దేశములను అర్పించి, మరి ముఖ్యంగా ఎల్లుండి జరగబోయే పండుగను దేవుడే తన ఆధీనంలో ఉంచుకుని దీవించమని భక్తితో ప్రార్థిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా
సర్వజగత్తికి పెళ్ళుబికి ప్రవగించినది జీవ ఊట్టయైన దేవా, ఎడత్తగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరుహృదయం నుండి జీవ ఊట్టవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయం నుండి జీవ ఊట్టవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయం నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. అందరూ కలిసి పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదం చేత నిన్న మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముగు జేసువు ఆశీర్వదింపబడిన వారగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వర యొక్క మాత, పాపాత్మమైన మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. మొదటిగా ప్రారంభంలో చెప్పినట్టు గడిచిన శుక్రవారం పవిత్ర శుక్రవారం. అందుకే ఈ దినము యేసు తిరుహృదయానికి మిమ్మలను, ఈ సెంటర్ని, మన భవిష్యత్తును, తరువాత ప్రపంచంలో ఉన్న ప్రతి బిడ్డను, యుద్ధ వాతావరణంలో ఉన్న దేశంలో అర్పించి యేసు తిరుహృదయం లోపలికి పంపించే గొప్ప దినముగా ఈరోజు భావిస్తున్నాం. యాజ్ లాస్ట్ ఫ్రైడే వాస్ గుడ్ ఫ్రైడే, we dedicate today for consecrating ourselves, our center, our future, our families and the whole world, especially the countries which are getting torn into pieces because of the war. Let us pray and offer all of them and consecrate and pray to the Lord. ఈరోజు అలాంటి పాటనే మనం సెలెక్ట్ చేసి పాడబోతున్నాం. కరుణ వర్షం కురిపించే ఆదివారం దగ్గరికి రాబోతుంది. ఒకరోజే ఉంది ఇంకా. అందువలన ఈ కరుణ మహోత్సవమునకు సిద్ధపడుతున్న వేళలో యేసు తిరుహృదయం ఎంత జాలితో పేతురు వైపు చూసిందో అవన్నీ తలంచే మొదటి గుర్తు. మాథ్యూ 26:74, how Jesus looked at with a mercy upon the one who denied Jesus 3 times. బొంకిన పేతురును ఆయన సిలువను మోసి ప్రేమతో చూశాడంట. ఈ విషయాన్ని మా లూకాసు వార్త 23వ అధ్యాయం 61-62 వచనంలో మనం చదువుతున్నాం. We read about in Luke 23 verse 61 and 62. Though Jesus was denied by Peter 3 times, but he looked at him with great love. How? Carrying the cross. సిలువ భారం వెనుక తిరిగి ఆ శిష్యుని ప్రేమించిన సీన్ను ఊహించుకొని ఈ పాటను 8వ రోజు నవదిన ప్రార్థనలో మరి ముఖ్యంగా ఉత్తరనిశ్రంలో బాధపడుతున్న బిడ్డలకు అర్పించి పాడుదాం. యేసుని హృదయమా, మమ్మ ప్రేమించే హృదయమా, జాలితో చూచి
కరుణతో కదలే కారుణ్య హృదయమా. యేసుని హృదయమా, మమ్ము ప్రేమించే హృదయమా, జాలితో చూచి కరుణతో కదలే కారుణ్య హృదయమా. నిమ్ము నమ్ముచున్నాము, నీ దయనే కోరెదము. చేతులను చాచి జాలితో చూచి దీవించుము ప్రభువా. నిన్ను నమ్ముచున్నాము, నీ దయనే కోరెదము. చేతులను చాచి జాలితో చూచి దీవించుము ప్రభువా. పేతురు వలె మేము నిమ్ము బొంకి పారిపోయినా, సిలువను మోసి జాలితో చూచి మన్నించుము ప్రభువా. పేతురు వలె మేము నిన్ను బొంకి పారిపోయినా, సిలువను మోసి జాలితో చూచి మన్నించుము ప్రభువా. నీ జాలికి కొరత లేదు, నీ ప్రేమకు హద్దులే లేవు. నీ జాలికి కొరత లేదు, నీ ప్రేమకు హద్దులే లేవు. నీ చేతులను చాచి జాలితో చూచి దీవించుమో ప్రభువా. యేసుని తిరుహృదయానికి ఇక్కడ పాల్గొంటున్న మిమ్మలను, ఆన్లైన్లో ఉన్నవారిని, తర్వాత యూట్యూబ్లో చూడబోతున్న వారిని, సమస్త మానవాళ్ళను, మరి ముఖ్యంగా ఈ సెంటర్కు రాబోతున్న పండుగకు వస్తున్న వారిని డివైన్ సెంటర్ అప్సిగూడాను అర్పించి భక్తితో ప్రభుని ప్రార్థిస్తాం. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. గ్రుడ్డివారు మొరపెట్టిరి, యేసు ఆగిపోయెను. వారి దగ్గరికి వెళ్ళి ఏమి కావాలని అడిగి జాలితో చూచి స్వస్థపరచెను. అదే హస్తం మన వైపు కూడా చూడాలని, మనలో ఉన్న గ్రుడ్డితనం అంటే దేవుని చూడలేకపోతున్నాం, అద్భుతాలు చూడలేకపోతున్నాం, ఏడుస్తున్న వారు కళ్ళు తెరవబడాలని, అద్భుతాలు జరగాలని 8వ రోజునకు చేరి ఉన్నాం. ఒక్కరోజే మిగిలింది. ఇంకా భక్తితో యేసు తిరుహృదయమునకు మన గ్రుడ్డితనమును, మన చెవిటితనమును, మన చీకటిని అర్పించి, దేవా నన్ను కూడా తాకమయ్యా, దృష్టి దానం దయచేయమే అని పాడే పాట. ఒక విధంగా చెప్పాలంటే హృదయ పరివర్తన చెందే పాట. మత్తయి 20:34. Matthew's Gospel chapter 20. 2 people cried together,
and Jesus heard their cry. They were blind people, and Jesus looked at them with a great compassion. Kanikarinchi, with a compassion, he touched them. Immediately their sight was restored. అదే కరుణ, అదే జాలి, అదే కనికరం మన మీద ఉండునుగాక. ఆమేన్. Same compassion, same mercy. Let us pray as the Lord showed to the blind people. Let our eyes be open. Amen. Let us see the miracle for which you are waiting for these 9 days. భక్తితో పాడుదాం. గుడ్డివారి మొరను విని జాలితో స్వస్థపరచావు. ఏమి కావాలని మమ్ము సమీపించి స్వస్థత నీయుమయా. గుడ్డివాడి మొరను విని జాలితో స్వస్థపరచావు. ఏమి కావాలని మమ్ము సమీపించి స్వస్థత నీయుమయా. నీ జాలికి కొరత లేదు, నీ ప్రేమకు హద్దులే లేవు. నీ జాలికి కొరత లేదు, నీ ప్రేమకు హద్దులే లేదు. నీ చేతులను చాచి జాలితో చూచి స్వస్థపరచుమయా. మనకు ఇప్పుడు ఈ అద్భుతం కన్నుల ఎదుట జరగాలని వేచి ఉన్నామో దానికోసం ఈ గుర్తు. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. యేసు హృదయానికి మనలను మానవాలను అర్పిస్తున్నటువంటి ప్రార్థనలో ఉన్నాం. 3వ గుర్తులో యేసు ప్రభు జాలి ఎవరి మీద చూపించాడంటే 3 దినముల నుండి ఆయనతోనే ఉండి తినుటకు ఏమీ లేకుండా బాధపడుతున్న ఆ ప్రజల వైపు జాలితో చూశాడని మత్తయి సువార్త 16:32 చెప్తున్నది. మాథ్యూ 16:32 They were with him for 3 days. They forgot about food, but Jesus remembered about their hunger and he showed them compassion. It is written. Result. What is the result? Result ఏమిటంటే మత్తయి 16:36లో పిమ్మట ఆయన ఆ 7 రొట్టెలను చేపలను తీసుకొని ధన్యవాదములు అర్పించి వారందరికీ భుజింపుటకు పంచిపెట్టాడు. సంతృప్తితో భోజనం పెట్టాడు. మాథ్యూ 16:36 The result is Jesus distributed after offering thanks to God 7 bread, 7 loaves and 2 fish for thousands of people. సంతృప్తి, కంటెంట్మెంట్. భక్తితో మనం ప్రార్థన చేద్దాం. దేవా, సంతృప్తి లేకుండా ఎందరో జీవిస్తున్నారు. తృప్తిగా జీవించే వరమును మాకు దయచేయమని భక్తితో మనం పాడుదాం. యేసు ప్రభువా, 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 యేసు ప్రభువ
బిడ్డలను ఆకలిలో జాలితో పోషించావే, ఆకలి తీర్చి మా దప్పికను తీర్చి సంతృప్తి పరచుమయ్యా. బిడ్డలను ఆకలిలో జాలితో పోషించావే, ఆకలి తీర్చి మా దప్పికను తీర్చి సంతృప్తి పరచుమయ్యా. నీ జాలికి కొరత లేదు, నీ ప్రేమకు హద్దులే లేవు. నీ జాలికి కొరత లేదు, నీ ప్రేమకు హద్దులే లేవు. నీ చేతులను చాచి జాలితో చూచి దీవించుము ప్రభువా. 7 రొట్టెలు 2 చేపలు సంతృప్తితో ఎట్లా భోజనం పెట్టాలి, దానికి పేరే దేవునికి అసాధ్యమిది ఏది లేదు. మీ ఆర్థిక ఇబ్బందులన్నీ ఈ గుర్తులు తొలగిపోవాలి. అప్పు సమస్యలకు పరిష్కారం దొరకాలి. మీరు అప్పు ఇచ్చే వ్యక్తిగా మారాలి. తప్పకుండా దేవుడు చేస్తాడు. లాక్డౌన్లోనే ఇన్ని బిల్డింగ్స్ అన్నీ దేవుడు మనకి ఇచ్చాడు, మీకు కూడా చేస్తాడు. ఈ పాట ఫస్ట్ టైం మనం పాడినప్పుడు ఏ పరిస్థితి తెలుసా? లాక్డౌన్, పాపసింగన చేయటానికి వీలు లేదు, పూజకి గుడికి వెళ్ళటానికి వీలు లేదు. ఆ టైంలో ఈ పాటను దేవుడు రాసి, బాధపడవద్దు, గురువులు అందుబాటులో లేకపోయినా నేను మీ దగ్గరికి వస్తున్నాను అని 2021లో పాడాం. మళ్ళీ ఈరోజు పాడుతున్నాం. భక్తితో మనం పాడుదాం, ప్రార్థన చేద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. తల వంచి దివ్య సప్రసాదనాథుని ఆరాధిస్తాం. నిత్య స్తుతి గల పరిశుద్ధ పరమ దివ్య సత్ప్రసాదమునకు సదాకాలము ఆరాధనయ స్తుతి స్తోత్రము నమస్కారము కలుగునుగాక. ఎంతో గొప్ప భాగ్యం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం ఇప్పుడు 3 రకమైన ఆశీర్వాదం లోపల ఉన్నాం. మీరు గమనిస్తున్నారో లేదో? ఒకటి, దివ్య సప్రసాద సన్నిధిలో ఉన్నాం, అది ఒక దేవుని యొక్క అనుగ్రహం. రెండవది, యేసుప్రభు యొక్క దివ్య కిరణాలు ప్రవహించే నవదిన ప్రార్థనలో ఉన్నాం. మూడవది, శుక్రవారం యేసు సిలువ నీడలో ఉన్నాం. సో 3 kinds of blessings are flowing. Just experience that, feel it and experience the power from the cross. 1. Second, from the divine mercy race. And the thirdly, from the Holy Eucharistic Lord. You are in the heavenly presence. ఇప్పుడు సమర్పణ చేసుకుందాం. దేశ నాయకులు ఎన్ని దేశంలో ఉన్నా యుద్ధమును ఆపలేకపోతున్నారు. ఎంతోమంది ఉన్నప్పుడు దేవుడు మన చేతుల్లో
ఇది వాళ్ళ చేతుల్లో కాదు, ప్రార్థించే వీరుల చేతిలో ఉందని 13,000 మంది మిమ్మల్ని ఎన్నుకున్నాడు. వాళ్ళు లక్షలాది మంది ఉన్నారు, మిలియన్స్ ఆఫ్ పీపుల్, బట్ వీఆర్ ఫ్యూ, బట్ గాడ్ ఈస్ డిపెండింగ్ ఆన్ దిస్ ప్రేయర్ఫుల్ హ్యాండ్స్. దయచేసి ఆమోదించండి, ప్రార్థించండి. డోంట్ రిఫ్యూజ్ గాడ్స్ లవ్ అండ్ గ్రేస్ అండ్ మర్సీ విచ్ గాడ్ ఆస్క్ యూ. యూ రిసీవ్డ్ సో మచ్, గివ్ టు అదర్స్. సమర్పణ చేసుకుంటూ ప్రార్థిస్తాం. యేసువా, యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయము లేకుండా ఎటువంటి సంశయం లేకుండా నా సంపూర్ణ జీవితమును నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా గతము, నా ప్రస్తుతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు ఇహలోకమునందు నా గృహమును, నా గృహమును, నా కుటుంబమును, నా కుటుంబమును, దివ్యవాక్య కేంద్రమును, దివ్యవాక్కు కేంద్రమును, మా భవిష్యత్తును, మా భవిష్యత్తును, DMI 24/7 గ్రూపును, DMI 24/7 గ్రూపును, ఇంగ్లీష్ వడకంలో పాల్గొంటున్న వారిని, ఇంగ్లీష్ వడకంలో పాల్గొంటున్న వారిని, ఇక్కడ మరియు DMCలో ఇక్కడ మరియు DMCలో దివ్య కారుణ్య మహోత్సవంకు వస్తున్న వారిని, దివ్య కారుణ్య మహోత్సవానికి వస్తున్న వారిని సకల కీడుల నుండి కాపాడునుగాక. సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనం చెందకుందురుగాక. ఎన్నటికీ వినాశనము చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో ఇది వారి జీవితంలో సంతోషముగాను, సంతోషముగాను, మరణములో నమ్మకముగాను, మరణములో నమ్మకముగాను, మరియు సదాకాలమున మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. మహిమగాను ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యూ. జీసస్, I trust in you. పునీత ఫాస్టినమ్మ గారా, మా కొరకు ప్రార్థించండి. సెంట్ ఫౌస్టీనా, Pray for us. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒకరోజే ఉంది ఇంకా మనం నవదిన ప్రార్థన ముగించుకొని పండుగకు సిద్ధపడుతున్నాం. మొదటిగా శనివారం సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు డివైన్ మర్సీ సెంటర్ అప్సిగూడలో కొంతసేపు మనం గడపబోతున్నాం. అక్కడ కూడా ఇక్కడ ఉన్న బృందాన్ని ఫాదర్ సాగర్ యాంటనీ ఇన్వైట్ చేసి ఉన్నారు. ఫాదర్ గారు చక్కగా అక్కడ ఆ ప్రదేశంను నూతనంగా ఆయన తయారు చేశాడు. దేవునికి నిజంగా నేను వందనలు అర్పించాలి. చిన్న వయసులో ఆయన చేసినటువంటి చాలా గొప్ప కార్యములు. రండి, ఆయనను ప్రోత్సహించండి. అలాగే మరునాడు ఇక్కడ పూర్తి రోజు, అంటే ఇక్కడ స్టార్టింగ్లో ప్రదక్షిణ ఉంటుంది, అలాగే పాప సంగీతన ఉంటుంది. గురువులు 15 మంది దాకా వస్తారు. ఇది మంచి అవకాశం. బయట ప్రపంచం బాగలేదు, అందువలన మంచిగా పాప సంగీతం చేసుకునే అవకాశం. తర్వాత పూజా బలి, తర్వాత వాక్య పరిచర్య, స్వస్థత ఆరాధన 3 గంటల నుంచి 4 గంటల వరకు యేసు కారుణ్య జపమాల. అందువలన ఒక్కరోజు గడపండి ప్రభుతో. 1000 నాళ్ళు మీరు దీవెనలు పొందుకుంటారు. ఎస్, ప్లీజ్ స్పెండ్ 1 full day in Divine Word Center Muttangi. From morning we have procession with a Divine Mercy Savior, and we have also confession from 9:30. 15 priests are invited, and we also have Holy Mass, healing service, and 3 to 4 we have the Mercy Chaplet. Come and be blessed. ఇంకొక ప్రత్యేక ప్రకటన మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే, మీరు వచ్చి లైన్లో నిలబడవద్దు. ఇక్కడికి వచ్చి లైన్లో నిలబడి మళ్ళీ టైం వేస్ట్ చేసుకుంటూ పవిత్ర ఆలయంలో గడిపే టైంను ఇక్కడ నిలబడటానికి మీరు దయచేసి కొద్దిగా మీరు శ్రద్ధ వహించాలని మనవి చేస్తున్నాను. ఎలా ఫాదర్ అంటున్నారా, పూజ ఉద్దేశంలో ఆ రోజు వచ్చి ఇక్కడ రాపించడం కంటే ఆన్లైన్లో మీరు రాపించుకుంటే మంచిది. త్వరగా లోపలికి వచ్చి యేసు గుండెలో మీరు వాసం చేసే రోజు, యేసు ఒడిలో కూర్చొనే టైం అది. 9:30 కల్లా మీ విన్నపాలను కూడా రాసి వీళ్ళ వాలంటీర్స్కి ఇస్తే పోయిన సంవత్సరంలాగా పగల నుంచి సాయంత్రం వరకు అవన్నీ కూడా యేసు తిరుపాదంలో దివ్య కారుణ్య కిరణాల క్రింద ఉంచి ప్రార్థన చేయబోతున్నాం. సో ప్లీజ్ నోట్,
Don't wait till Saturday or Sunday for the mass intentions. Do it in the online. By Friday itself it will be better for you. And don't come and stand in the line, because it's a precious day to be in the presence of the Divine Mercy Savior. 4వ గుర్తులో యేసు జాలి చూపించాడు. జాలి మాత్రం కాదు, కొన్నిసార్లు యేసు ప్రభు మనం ఏడిస్తే ఏడ్చేస్తాడు. When we cry, he cries. Such is the heart of Jesus. యోహాను 11:43, John 11:43. ఆమె ఎవరు? మరియమ్మ. మరియు ఆమె వెంట వచ్చిన యూదులను విలపించటను చూచినప్పుడు యేసు హృదయం ద్రవించెను. పిమ్మట యేసు బిగ్గరగా వెళ్ళి ఆ కన్నీళ్లు చూచి ఒక్క నిమిషం కూడా కన్నీటితో ఉండకూడదని సమాధికి వెళ్ళిపోయిన లాజరును బయటకు రాని తీసుకొచ్చి ఆ కుటుంబంలో ఉన్న దుఃఖాన్ని సంతోషముగా మార్చిన గొప్ప దినం. ఈరోజు కూడా మీ ఇంటిలో ఏ దుఃఖముతో ఉన్నారో, మా ఇల్లు సమాధిలాగా ఉన్నది, ఆనందం లేదు, ఏదో ఒక విషయంలో పాపం చేసి కోల్పోయినారో ఆనందం, లేకపోతే పోగొట్టుకున్నవన్నీ మీకు తిరిగి ఇప్పించే రోజుగా ఈరోజు మారునుగాక. John 11:43, Mary cried, Jesus wept along with her. And immediately he had to say, not even 1 second he will allow this. He went to the tomb, called out Lazarus. వారి దుఃఖం సంతోషంగా మారిపోయింది. Their sorrow turned out into joy. నా ఆశ ఏంటంటే, ఇన్ని రోజులు ఎందుకు నిలబడుతున్నానంటే, ఈ రోజులలోనే మీ కన్నీళ్ళంతా తుడవబడి భవిష్యత్తులో మీరందరూ ఆనందముతో జీవిస్తారని ఆశ. ఎస్, that God may wipe away your tears, and in the future that no more tears will come on your way. Amen. Pray for that grace. భక్తితో పాడుదాం. మార్తా మరియలకై జాలితో ఏడ్చితివి, కన్నీలు తుడిచావు, అద్భుతం చేశావు, మా అద్భుతం చేయుమయ్యా. మార్తా మరియలకై జాలితో ఏడ్చితివి, కన్నీలు తుడిచావు, అద్భుతం చేశావు, మాకు అద్భుతం చేయుమయ్యా. నీ జాలికి కొరత లేదు, నీ ప్రేమకు హద్దులే లేవు. నీ జాలికి కొరత లేదు, నీ ప్రేమకు హద్దులే లేదు. నీ చేతులను చాచి జాలితో చూచి దీవించుమా ప్రభువా. యేసు ప్రభు ఎంత గొప్ప దేవుడు, మనిషిలాగా ఏడ్చాడు. అంత దయ, జాలి, దాన్ని పండుగగా కొనియాడటానికి దయచేసి అందరికీ తెలియచేయండి. మీకు తోచిన రీతిలో బస్సులలో ప్రజలను తీసుకురండి. తర్వాత అందరికీ ప్రోత్సహించి గ్రామములు, పట్టణంలో ఉన్న ప్రజలందరినీ రప్పించండి. వేరే రాష్ట్రంలో ఉన్న వాళ్ళు కూడా కొంతమంది పోయిన సంవత్సరం వచ్చారు, పాండిచ్చేరి నుంచి కూడా వచ్చారు. వేరే జిల్లా నుంచి వచ్చేవారు అందరూ కూడా పాల్గొనండి. ఆన్లైన్లో కాదు, ఇక్కడ వ్యక్తిగతంగా వస్తే ఇంకా బాగుంటుంది. భక్తితో 4వ గుర్తు చెప్పి ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను
దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది ఒక ప్రత్యేకమైనటువంటి ప్రకటన. మామూలుగా రెండవ ఆదివారం యువకులందరికీ ఒక్కరోజు ప్రవచనముతో కూడిన ప్రార్థన ఇక్కడ ఆదివారం జరుగుతుంది. దానికి బదులుగా రెండవ ఆదివారం ఈసారి మరి దివ్యకారుణ్య మహోత్సవం జరుగుతుంది. కావున ఈ ప్రోగ్రాం యువకుల ప్రోగ్రాం 6వ ఆదివారంకు షిఫ్ట్ చేసి ఉన్నాం. అనగా 19 ఏప్రిల్ యువకుల యొక్క సదస్సు జరుగుతుందని తెలియజేస్తున్నాం. ఈ విషయాన్ని యువకులందరికీ తెలియచేయాలని మనవి చేస్తున్నాను. ప్లీజ్ నోట్ ద సెకండ్ సండే విచ్ ఈస్ మెంట్ ఫర్ ద యూత్ and it is shifted to third Sunday this time because of the Divine Mercy Feast today, and it will be held on 19th of April, the third Sunday is the Youth Sunday. Please convey this message to all the youth. రేపటి దినంతో మనం ఇంగ్లీష్ వడకాన్ని ముగిస్తున్నాం. తర్వాత 20 నుంచి 24 వరకు 20 సాయంత్రం నుంచి 24 సాయంత్రం వరకు తెలుగు భాషలో కూడా వడకాలు ఉన్నాయి. దయచేసి రూమ్స్ బుక్ చేసుకోండి, రండి, దైవ సన్నిధిలో గడపండి. ఇలాంటి దినములు ఎన్నో దేశంలో అలాంటి పరిస్థితే లేదు. యుద్ధ వాతావరణంలో దేవుని సన్నిధిలో గడపడం, ఒక్కరోజు గడపడం మంచిదంట. మనకు 4 రోజులు ప్రార్థన, అదే వడకం అంటారు. రండి, దేవుని యొక్క దీవెనలు పొందండి. అలాగే మీ విన్నపాలన్నిటి కోసం ఇప్పుడు ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, నీకు స్తోత్రం, సౌభాగ్యాను నీవు ఆశీర్వదిస్తున్నందులకై స్తోత్రం. శిరీషాను నీవు జాలితో చూస్తున్నందులకై నీకు స్తోత్రం. వైభవ్ అనే వ్యక్తికి వైభవమే లేదు, ఆ వ్యక్తిని ఈరోజు నీవు దీవిస్తున్నందులకై స్తోత్రం. కనకరాజ్ ఆ వ్యక్తిని ప్రభువా ఒక ఇరుకు నుండి బయటపడిన మార్గంను దయచేసినందులకై స్తోత్రం. ఈరోజు పాట పాడినప్పుడు ఎంతోమంది కన్నీటితో కనిపిస్తూ ఉన్నారు. ప్రభువా కన్నీటికి కారణం సైతానుడా, పాపమా, శాపమా, అప్పు సమస్యలా, సంతాన భాగ్యం లేని వేదన, దుఃఖమా, ఏదైనా సరే 9 రోజులు రేపటి దినంతో ముగిస్తున్నాం. వారికి ఈ రోజులు సైతాను రాజ్యమునకు ముగింపు దినముగా మారునుగా. ఓ గాడ్, ఐ ప్రే that you may show mercy to the people. Your mercy, your grace, your compassion can perform miracle, Lord. Do that for your children. గమనించారో లేదో మీరు, ఇంతకు ముందు ముత్తంగి సెంటర్లో ఇలాంటి దివ్య కారుణ్య మహోత్సవం ఇంత ఘనంగా మనం జరపలేదు. కానీ కొన్ని దినములుగా రెండవసారి నన్ను అపాయింట్మెంట్ చేసినప్పుడు దేవుడిచ్చిన ప్రేరేపణ, ఇదే స్థలంలో లాక్డౌన్లో ఏడ్చినప్పుడు దేవుడిచ్చిన గొప్ప ప్రేరేపణే ఈ ప్రార్థన, తర్వాత ఈ పండుగ కూడా. దయచేసి ఇటువంటి గొప్ప పండుగలో పాల్గొన్నప్పుడు ప్రభు చెప్తున్నాడు, ఈ టైంలో ఆ రోజు దేవుడు పూజలో పాల్గొని పాపసికం చేసే వాళ్ళకు ఆకాశ తలుపులను తెరుస్తాడంట. అది వరదల వలె మన మీద ఆశీర్వాదములు ప్రవహించే విధంగా చేస్తాడంట. The Lord has declared on that day those who make confession and attend the holy mass and attend this like a great festival function, that Lord will open the floodgates of heaven. That's what he has declared. So రండి, దేవుని దీవెనలు పొందండి. ఇలాంటి అవకాశములు మనకు అరిదుగా దొరికే అవకాశం, సద్వినియోగం చేసుకోండి. అలాగే ప్రతి ఒక్కరి జీవితంలో దేవుని చిత్తం మాత్రమే జరగాలని భక్తితో చివరి గుర్తులు పాడబోతున్నాం. మార్కు 1:40-41, మార్క్స్ గాస్పెల్ చాప్టర్ 1:40 and 41. కుష్ఠరోగి ఒక్కడు వచ్చి ప్రభువునకు నమస్కరించి, నీకు ఇష్టమైనచో నన్ను స్వస్థపరచగలవని ప్రాధేయపడిను. యేసు జాలిపడి, ఈరోజు మొత్తం జాలి గురించే పాటలు తీసుకున్నాం. జాలిపడి వాణిని తాకి, నాకు ఇష్టమే, శుద్ధి పొందుమనెను. వెంటనే కుష్ఠరోగం తొలగిపోయిందంట. జాలి ఈజ్ ఈక్వల్ టు స్వస్థత. మార్క్ 1:40 and 41. Jesus looked at the leper who came down, bowed down, because he cannot even lift up his head. Bow down, kneeling down and saying, if it is your holy will, please heal me. Jesus said,
I do wish for your healing. Healed him. One word. What's the secret? Compassion. ఈరోజు అంతా కంపాషన్ గురించే పాడుదాం. చివరి ఆశీర్వాదం కొరకై దివ్య సప్రసాద సన్నిధిలో ఆశీర్వాదం కొరకై ప్రార్థించి ముగిస్తాం. ఇష్టమని పలికి కుష్ఠరోగిని కానికరించి గాయాలను మాన్పావు, కన్నీళ్లు తుడిచావు, మా కన్నీళ్లు తుడుమయ్యా. ఇష్టమని పలికి కుష్ఠరోగిని కానికరించి గాయాలను మాన్పావు, కన్నీళ్లు తుడిచావు, మా కన్నీళ్లు తుడుమయ్యా. నీ జాలికి కొరత లేదు, నీ ప్రేమకు హద్దులే లేవు. నీ జాలికి కొరత లేదు, నీ ప్రేమకు హద్దులే లేదు. నీ చేతులను చాచి జాలితో చూచి దీవించు మా ప్రభువా. యేసుని హృదయమా, మమ్ము ప్రేమించే హృదయమా, జాలితో చూచి కరుణతో కదలి కారుణ్య హృదయమా. చివరి ఆశీర్వాదానికి ముందు చివరి గుర్తు చెప్పి ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ నవదన ప్రార్థనలో పాల్గొంటున్న అందరి ఉద్దేశముల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను యుద్ధ వాతావరణంలో శాంతిని కోల్పోయిన దేశాల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రేపు సాయంత్రం డివైన్ మర్సీ సెంటర్లో ఎల్లుండి పగలంతా ఇక్కడ జరగబోతున్న పండుగకు వచ్చిన భక్తుల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇంగ్లీష్ వడకములో పాల్గొన్న భక్తులందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను రోజు స్పాన్సర్ చేసిన కుటుంబాల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను లైవ్ చాట్ ద్వారా ఫోన్ కాల్స్ ద్వారా ప్రార్థన అడిగిన అందరి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను పండుగ సందర్భంగా మాంసంతో కూడిన ఆహారం పెట్టాలని ముందుకొచ్చి స్పాన్సర్ చేసిన కుటుంబాల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను తెర వెనుక పనిచేస్తున్న అనేక మంది బిడ్డల మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇలాంటి పండుగలకు ముందుగానే విజ్ఞాపన ప్రార్థన చేసి చక్కగా ప్రార్థన నడవాలని కన్నీళ్లు కాచి ప్రార్థిస్తున్న మా ప్రార్థన వీరులందరి మీదను దయగా నుండండి. పరిశుద్ధులను సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధులను సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధులను సర్వశక్తిమంతుడును నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. అందరూ మోకరించి దివ్య సప్రసాదనాథుని ఆశీర్వాదం స్వీకరించదాం. వచ్చే మంగళవారం 2వ మంగళవారం కానీ ఆ దినము ఇంకొక ప్రోగ్రాంలో నేను ఉన్నాను కావున అది 21వ తారీఖున వచ్చే మంగళవారం మెట్టుగూడలో ప్రోగ్రాం జరుగుతుంది. దయచేసి ఆ దినంలో పాల్గొని ఆంతోని వారి అద్భుత కార్యములను చూడటానికి రండి. ఉన్ననే విన్నారు ఒక అద్భుతం. భక్తితో చేతులు జోడించి ప్రభు యొక్క దీవెనల కొరకై ప్రార్థిస్తాం. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉండునుగాక.
సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మ మనందరినీ ఆశీర్వదించి మీ కుటుంబాలను, మీ పిల్లలను, మన భవిష్యత్తును ఆశీర్వాదంగా మార్చి ఎందరికో కరుణాను పంచిపెట్టే భాగ్యమును దయచేసి రాబోయే దినములలో దీవించునుగాక. May the blessing of the Almighty God, the Father, and the Son, and the Holy Ghost, as He led us more than 1,800 days, may the same Lord continue to make us as agents of divine mercy in the days to come. In Jesus' name we pray. యేసుని హృదయమా మమ్ము ప్రేమించే హృదయమా, జాలితో చూచి కరుణతో కదలి కారుణ్య హృదయమా. ప్రతి మొదటి శుక్రవారం అర్పించినట్టు ఈరోజు ఈ శుక్రవారం మిమ్మల్ని, మీ కుటుంబాన్ని అర్పించాం, సమస్త మానవాళ్ళని అర్పించాం. యేసు తిరుహృదయం మిమ్మల్ని భద్రంగా, అతి భద్రంగా నిన్ను మన పరిచర్యను దీవించి కాచి కాపాడుగాక. గాడ్ బ్లెస్ యు.